విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికులు మహాధర్నా చేపట్టారు. పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. విశాఖ స్టీల్ కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ ను పూర్తి సామర్థ్యంతో నడపాలని కోరుతున్నారు. స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలని నినాదాలు చేస్తున్నారు. దాంతోపాటు కార్మికుల సమస్యలు కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి స్వామి నాయుడు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, కవిత, విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ వ్యతిరేకంగా అలాగే కార్మికుల సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల నేతలంతా కూడా మహాధర్నాను నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా కార్మికులు ఏదో ఒక రూపంలో పోరాటం చేస్తూనే వచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే దాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపుతామని హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా నిలబెట్టుకోవాలని వారంతా కూడా కోరుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనకు వచ్చిన సమయంలో, అలాగే పవన్ కళ్యాణ్ కూడా విశాఖ వచ్చిన సందర్భంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే బాధ్యత మారి కూటమి అభ్యర్థులు గెలిపించాలంటూ కూడా వారికి ఒక హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోవాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కార్మికుల సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే జీతాలు కూడా సక్రమంగా చెల్లించడం లేదని, కార్మికులకు ఆ జీతాలను కూడా సక్రమంగా చెల్లించాలని కూడా వారంతా కోరుతున్నారు. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన ఆస్తులు ఏవైతే అమ్ముతున్నారో ఆ ఆస్తుల అమ్మకాన్ని కూడా వెంటనే ఉపసంహరించుకోవాలి. ఆ ఆస్తులు అమ్మడం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని, దీని అంతటికి కూడా ఆర్ఐఎన్ఎల్ఏ బాధ్యత వహించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులను అమ్మకం ఉపసంహరించుకోకపోతే రానున్న రోజుల్లో కూడా తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. కవిత. రైట్ స్వామి నాయుడు, థ్యాంక్ యూ.